క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 రాష్ట్రపతికి రాష్ట్రాల బిల్లులపై కూడా వీటో అధికారం ఉంటుంది. ఆప్షన్ 2 ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదానికి పంపబడతాయి. ఆప్షన్ 3 గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లులపై గవర్నర్కు 3 ప్రత్యామ్నాయాలుంటాయి. ఆప్షన్ 4 రాష్ట్రాల నుండి రాష్ట్రపతికి రిజర్వ్ చేయబడిన బిల్లుపై రాష్ట్రపతికి 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రపతికి రాష్ట్రాల బిల్లులపై వీటో అధికారానికి సంబంధించిన క్వశ్చన్ అండి. ఆప్షన్ 1 చూద్దాము. రాష్ట్రపతికి రాష్ట్రాల బిల్లులపై కూడా వీటో అధికారం ఉంటుంది. అవునండి, ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ ఏదైనా బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు అన్నమాట. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదానికి పంపబడతాయి. ఇది కూడా కరెక్టే. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపబడితే గవర్నర్ ఆమోదించిన తర్వాత అప్పుడు ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. ఆప్షన్ 3 గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లులపై గవర్నర్కు 3 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకంటే గవర్నర్కు తన వద్దకు వచ్చిన బిల్లుపై గవర్నర్కి 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అందులో ఒకటి బిల్లుని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు, లేదా రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపవచ్చు. ఇలా 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 4 రాష్ట్రాల నుండి రాష్ట్రపతికి రిజర్వ్ చేయబడిన బిల్లుపై రాష్ట్రపతికి 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రపతికి ఏదైనా రాష్ట్రం నుంచి ఒక గవర్నర్ ఒక బిల్లుని రిజర్వ్ చేస్తే దానిపైన రాష్ట్రపతికి 5 ప్రత్యామ్నాయాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే దాన్ని ఆమోదించవచ్చు, రెండోది తిరస్కరించవచ్చు, లేదా పాకెట్ వీటోను ఉపయోగించవచ్చు. పాకెట్ వీటో అంటే దానిపైన ఆమోదం కానీ తిరస్కారం కానీ లేదంటే ఎటువంటి పునఃపరిశీలన కానీ పంపకుండా తన వద్దే ఉంచుకోవడం చేయవచ్చు. లేదంటే బిల్లుపై న్యాయ సలహా పొందడానికి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహాను కూడా పొందవచ్చు అండి. ఓకే, సో ఇలా సుప్రీంకోర్టు సలహాని ఇంతకుముందు ఎవరైనా పొందారా అంటే 2005లో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు పంజాబ్ టర్మినేషన్ అగ్రిమెంట్ యాక్ట్ అనే చట్టాన్ని సుప్రీంకోర్టు సలహాని సంప్రదించారు. దేనికోసం ఈ చట్టము అంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకానికి సంబంధించిన చట్టం అన్నమాట. ఇది ఏ నదులు మరి అంటే సట్లెజ్ మరియు యమునా నదుల యొక్క నీటికి పంపకానికి సంబంధించిన బిల్లు. ఈ చట్టానికి సంబంధించిన బిల్లు విషయంలో రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు సలహా కొరకై సంప్రదించారు 2005లో. సో ఇంకొక ఆప్షన్ ఉన్నది రాష్ట్రపతికి 5th ఆప్షన్ అంటే గవర్నర్కి ఆ రాష్ట్రం నుంచి వచ్చిన బిల్లును మళ్ళీ గవర్నర్కి తిప్పి పంపి శాసనసభకు పునఃపరిశీలనకు పంపమని సూచించవచ్చు అనమాట. సో అలా కూడా సూచించిన అప్పుడు ఏం చేస్తుంది శాసనసభ అంటే బిల్లును మళ్ళీ 6 నెలల్లోగా పునఃపరిశీలన చేసి తిరిగి మళ్ళీ రాష్ట్రపతికి నేరుగా పంపిస్తారు. సో అలా నేరుగా పంపించినా కూడా మళ్ళీ రాష్ట్రపతి దాన్ని కంపల్సరీగా ఆమోదించాలనే నియమం ఏమీ లేదనమాట. సో ఇలా మరి ఎవరైనా చేశారా ఏ రాష్ట్రపతి అని అంటే ఇది కూడా 2005లో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లోక్ విధేయక్ అనే బిల్లుని మళ్ళీ ఆ రాష్ట్ర శాసనసభకే పునఃపరిశీలనకు పంపారు. ఈ బిల్లు దేనికి సంబంధించిందంటే ప్రజలకు సమయానికి ప్రభుత్వ సేవలు అందించేలాగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేద్దామని ఆ రాష్ట్ర ప్రభుత్వము ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ బిల్లును రూపొందించింది అన్నమాట. సో ఈ బిల్లు విషయంలో కూడా రాష్ట్రపతి గారు పునఃపరిశీలనకు పంపారనమాట. సో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. రాష్ట్రపతికి రాష్ట్రాల బిల్లులపై వీటో అధికారం ఉంటుంది. ఆప్షన్ 2 ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదానికి పంపబడతాయి. కరెక్ట్. గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లులపై గవర్నర్కు 3 ప్రత్యామ్నాయాలు ఉంటాయి అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్. 4 ఉంటాయి. రాష్ట్రాల నుండి రాష్ట్రపతి రిజర్వ్ చేసిన బిల్లుపై రాష్ట్రపతికి 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి అన్నారు. ఇది తప్పు. 5 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 1, 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఈ అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.